హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి వర్గమూలాలు. వర్గమూలాలు అంటే ఇంగ్లీష్లో మనం స్క్వేర్ రూట్స్ అంటాము. సో ఒక సంఖ్య ఇచ్చి దాని యొక్క వర్గమూలం ఎంతో కనుక్కోమంటే ఎలా కనుక్కోవాలి అనేది ఈజీ వేలో అంటే షార్ట్ ట్రిక్లో ఎలా చేయాలనేది చెప్తాను. దానికి ముందు ఒకటండి, మీరు ఫస్ట్ 1 to 30 కాదు కానీ 1 నుంచి 20 వరకైనా సరే వర్గమూలాలు పర్ఫెక్ట్ గా ఉండాలి. సారీ, వర్గాలు ఐ మీన్ స్క్వేర్స్. అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ ఇక్కడ చూసారు కదా లెఫ్ట్ లో. సో ఇలా మొత్తం 1 నుంచి 20 వరకు, అప్ టు 20 వరకు, ఇక్కడ 30 వరకు ఉంది. బట్ 20 వరకు మీరు పర్ఫెక్ట్ గా ఉంటే ఈజీగా ఒక క్వశ్చన్ ఇస్తే క్వశ్చన్ చూసేసి మీరు ఆన్సర్ చెప్పేయచ్చు ఈ వర్గమూలం ఎంత అనేది. ఓకేనండి. సో మీరు చేయాల్సిందల్లా 1 నుంచి 20 వరకు వర్గాలు పర్ఫెక్ట్ అవ్వాలి ఫాస్ట్ గా అన్నమాట. ఇప్పుడు 17 స్క్వేర్ అంటే 289 అని డైరెక్ట్ గా చెప్పారు. ఓకేనండి. సో ఇలా మీరు పర్ఫెక్ట్ అవ్వగలిగితే కనుక చాలా ఈజీగా మనం ఈజీగా మరియు ఫాస్ట్ గా చేయొచ్చు. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాము. అంటే జస్ట్ అసలు టాపిక్ ఏంటి అనేది ఓవర్ చెప్తాను చూడండి. ఫస్ట్ 20 వరకు స్క్వేర్స్ రావాలి. ఇంకొక షార్ట్ ట్రిక్ ఇది గుర్తుంచుకోండి. జస్ట్ ఇప్పుడు సంఖ్య చివర 5 ఉంటే అంటే 15 స్క్వేర్, 25 స్క్వేర్, 35 స్క్వేర్, 45 ఇలా ఉంది కదా. అంటే చివర 5 స్క్వేర్ వచ్చినప్పుడు చూడండి, 5 స్క్వేర్ అంటే 25 కామన్ అన్నిటికీ. ఓకేనా. సో దాని తర్వాత వాల్యూ చూడండి, ఇది 1 కదండి. 1 తర్వాత వచ్చే సంఖ్య ఎంత? 2. 1 ఇంటూ 2 2. ఇది 2 కదా. 2 తర్వాత వచ్చే సంఖ్య 3. 2 ఇంటూ 3 6. 3 తర్వాత వచ్చే సంఖ్య ఎంత అండి? 4. 3 ఇంటూ 4 12. ఓకేనా. ఇక్కడ 45 స్క్వేర్. 4 తర్వాత వచ్చే సంఖ్య ఎంత అండి? 5. 4 ఇంటూ 5 20. ఓకేనా. అంటే మీకు ఒక సంఖ్య ఇప్పుడు సపోజ్ 85 స్క్వేర్ ఇచ్చాడు అంటే చెప్పేయాలి 8 ఇంటూ 9 తర్వాత సంఖ్య ఎంత? 8 తర్వాత 9. 8 ఇంటూ 9 72. 72 25. ఇది చూసి ఆన్సర్ చెప్పారు. ఓకేనా. సో ఈ విధంగా చేయాలన్నమాట మీరు. ఓకే. ఇక్కడ ఎప్పుడు అనమాట, ఇక్కడ చివరి 5 వచ్చినప్పుడు మాత్రమే మనం ఇలా ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు మీరు ఎంత ఇచ్చినా చేయగలరు కదండి. ఇప్పుడు 75 స్క్వేర్ ఎంత అంటే చేయగలరు కదా. 7 తర్వాత 8, 7 8 56. ఎక్కాల స్పీడ్ ఉంటే ఈజీగా చెప్పేయచ్చండి చూసి ఆన్సర్. ఓకే. ఇది వరకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చేసే స్క్వేర్ రూట్ వల్ల మీకు ఒక ఐడియా వస్తుంది ఫస్ట్. ఓకే. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాము. దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఇది తీసుకుందామండి. 29 స్క్వేర్ తీసుకుందాము. 841కి వర్గమూలం ఎంత కనుక్కోమని అడిగారు మనకి ఎగ్జామ్ లో. బేసిక్ గా ఎగ్జామ్ లో ప్రతి ఒక్క ఎగ్జామ్ లో సింప్లిఫికేషన్ ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం. సింప్లిఫికేషన్ బాడ్ మాస్ యూజ్ చేసి ఎలా చేస్తామా అనేది. సో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, చూడండి ఆ వీడియో కూడా. ఏంటి అంటే మనకి సింప్లిఫికేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి ఈ స్క్వేర్స్ కూడా ఇస్తారండి. స్క్వేర్ రూట్లు కూడా ఇలా స్క్వేర్ రూట్ ఇచ్చి దీన్ని మళ్ళీ ప్లస్ 25 అంటే ఈ స్క్వేర్ రూట్ వాల్యూ తెలిసిన తర్వాత 25 యాడ్ చేస్తేనే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా. ఇలాంటి టైప్ క్వశ్చన్లు ఇస్తారు జనరల్ గా మనకి ఎగ్జామ్స్ లో. సో చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 841 ఇచ్చాడు. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇక్కడ స్క్వేర్ అంటే ఎంత అండి? 2. స్క్వేర్ రూట్ అంటే ఇదే కదండి. ఇప్పుడు ఓన్లీ రూట్ పెట్టినా ఈ స్క్వేర్ రూట్ పెట్టినా ఒకటే. ఓకేనా. సో స్క్వేర్ విలువ ఎంత? 2. చివరి 2 తీసుకుంటున్నాను. 41 ఇక్కడ. ఓకేనా. చివరి రెండిట్లో చివరి సంఖ్య ఎంత? ఈ చివరి సంఖ్య ఎంత? 1. క్లియర్. ఓకే. సో చివరి సంఖ్య 1. సో ఇప్పుడు చివరి సంఖ్య 1 అన్నప్పుడు మీరు ఇచ్చిన స్క్వేర్స్ లో అంటే మనకి ఇచ్చిన స్క్వేర్ లో చివరి సంఖ్య 1 అని ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలి మనం. ఓకేనా. అలా చివరి సంఖ్య 1 ఉందంటే ఇప్పుడు మీకు క్లియర్ గా తెలుసు కదండి. ఇప్పుడు సపోజ్ ఒక నిమిషం అండి, ఇక్కడ ఫస్ట్ ఇది తీసుకోండి. 8 ఉంది కదా. 8 ఏ స్క్వేర్ కి మధ్యలో ఉంది. 8 ఏ స్క్వేర్ కి మధ్యలో ఉంది. చూడండి మీరే ఎంత ఉందండి. ఇక్కడ 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. సో 2కి 3కి మధ్యలో 8 అనేది ఉంది. సో 2 స్క్వేర్ కి 3 స్క్వేర్ చిన్నది ఏంటండి వీటిలో 2.
సో ఫస్ట్ వాల్యూ అనేది 2 ఫిక్స్ మనకి. ఓకేనా? ఈ స్క్వేర్ రూట్ లో ఫస్ట్ వాల్యూ 2 ఫిక్స్ అనమాట. ఇక్కడ ఏమొచ్చిద్ది అనేది మన క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు చివర 1 వచ్చింది కదా. 1 ఎప్పుడు వస్తుందండి? 1 ఎప్పుడు వస్తుంది అంటే అది 1 స్క్వేర్ కి 9 స్క్వేర్ చూసారు కదా ఇక్కడ. సో ఆ వాల్యూ 1 అయి ఉండాలి, లేదా ఆ వాల్యూ 9 అయి ఉండాలి. రెండో వాల్యూ. ఓకేనా? ఫస్ట్ వాల్యూ ఎట్లా మనకు 2 తెలిసిపోయింది మనకి 2 అనేది. సో 41 లో మనకి 1 స్థానంలో ఏముంది? 1 ఉంది కదా. ఈ 1 అనేది 1 స్క్వేర్ కి ఉంటుంది, 9 స్క్వేర్ కి ఉంటుంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది? 29 అయినా అవ్వచ్చు ఆర్ 21 అయినా అవ్వచ్చు. ఓకే, అంటే చివరి చూసుకుని ఇప్పుడు చివరి వాల్యూ ఎంత? 1 కాబట్టి నేను 1 ఇలా చేసుకుని చేస్తున్నాను. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. క్లియర్ అండి? ఫస్ట్ 10 స్క్వేర్లు చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? మీరు ఒకవేళ మీకు డౌట్ ఉంది అంటే ఇది ఫస్ట్ 10 స్క్వేర్లు ఎందుకు చూసుకోవాలంటే అదేం లేదండి. చూడండి, 1 స్క్వేర్ కాడ ఒకటే చివర వస్తుంది, 11 స్క్వేర్ కి చివర ఒకటే వస్తుంది, 21 స్క్వేర్ కి చివర ఒకటే వస్తుంది. సో మీరు 10 వరకు ఈజీ గుర్తు పెట్టుకోవచ్చు కదా, కాబట్టి నేను చెప్తున్నాను. సో చివర సంఖ్య 1 వచ్చిందంటే ఖచ్చితంగా ఇచ్చిన స్క్వేర్ రూట్ వాల్యూ చివరల 1 అయినా ఉండాలి, లేదా 9 అయినా ఉండాలి. సో మనం ఇప్పుడు 29 ఆర్ 21 అనేది ఆన్సర్. ఇక్కడ ఈ రెండిట్లో ఆన్సర్ ఏది? ఈ రెండిట్లో ఆన్సర్ ఏదో తెలుసుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే ఈ రెండింటికి మధ్యలో అంటే మనకి 5 స్క్వేర్ చేయడం వచ్చు కదండి. 25 స్క్వేర్ చివర 5 వచ్చినప్పుడు ఈజీగా కనుక్కోవచ్చు కదా. సో ఇచ్చిన సంఖ్య ఎంత? 841. 25 స్క్వేర్ ఎంత అండి? ఇందాకే చేసాం. 5 స్క్వేర్ అంటే 25, 2 తర్వాత 3, 2 3 6, 625. సో 625 అనేది 841 కన్నా ఎక్కువ తక్కువ? తక్కువ. అంటే ఇచ్చిన వాల్యూ ఖచ్చితంగా 25 కన్నా ఎక్కువ అయి ఉండాలి. అలాంటప్పుడు ఏమవుతుందండి? 29 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇదే కదండి మనం తీసుకుంది 841. ఓకేనా? అంటే ఇప్పుడు ఇక్కడ తీసుకుంది అంటే ఇది చిన్న ఓన్లీ 3 వాల్యూసే ఉన్నాయి, 3 వాల్యూసే ఉన్నాయి, ఈజీగా ఉంది అనుకోకండి. జస్ట్ ఇది మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. బేస్ ఎలా తీసుకోవాలి. నెక్స్ట్ మనం నెక్స్ట్ స్లైడ్ లో నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక 3-4 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి చేద్దాము. పెద్ద వాల్యూస్ అవి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ అయితే మీరు చూసారు కదా, ఇక్కడ చివరి సంఖ్య ఏముంది? 1 ఉందండి. సో అది ఖచ్చితంగా 1 అయినా 9 అయినా ఉండాలి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ దీన్ని బట్టి 1, 9. నెక్స్ట్ స్లైడ్ లో నేను తీసేస్తా. ఈ టేబుల్ ఏమి ఉండదు, మీరు చూడకుండా మనం చేయాలన్నమాట. ఎంత స్పీడ్ గా చేయగలుగుతామో చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, సేమ్ అండి. ఇప్పుడు ఇదే విధంగా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అర్థమైంది కదండి? ఫస్ట్ ఇక్కడ చివరి ఏ సంఖ్య ఉంది? 1 ఉంది. సో 1 9 చెక్ చేసుకుందాం. ఇక్కడ ఏముందండి? ఇక్కడ అంటే ఇక్కడ ఎందుకు గీత కొట్టాను? స్క్వేర్ కాబట్టి 2 తర్వాత గీత తీసుకున్నాను. అంటే ఈ 2 వేరు, ఈ 8 ముందు ఎంత ఉంది వాల్యూ? 8. 8 అంటే ఏ స్క్వేర్ కి మధ్యలో ఉంది? 2 స్క్వేర్ కి 3 స్క్వేర్ కి మధ్యలో ఉంది. సో చిన్న వాల్యూ ఎంత? 2 తీసుకున్నాను. సో 29 లేదా 21 అనేది ఎలా తెలుసుకున్నాను? 25 స్క్వేర్ చేస్తే 625. సో 625 అనేది ఇచ్చిన సంఖ్య కన్నా తక్కువ. సో ఏమవుతున్నప్పుడు 29 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదండి? సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము, ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 38. మీరు ఈ 5 ఉన్నాయి కదండి, ఒక 3 చేసేసరికి రిమైనింగ్ 2 మీరు చూసి చెప్పవచ్చు ఆన్సర్ ఎలా అనేది. చూడండి, సేమ్ 2 తీసుకుంటున్నాను అండి. ఓకే, చివరి ఏముంది? 4 ఉంది. నాకు 4 చివరిలో 4 వచ్చేది ఏ స్క్వేర్ కి? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4. ఓకేనా? 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. ఇది మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. జస్ట్ ఒక్క నిమిషం, మీకు అర్థమవుతుంది. 49, 64. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది? 4 అంటే 2 వచ్చింది కదా. 2 స్క్వేర్ కి 4 ఉందంటే దీనికి ఎంత కలిపితే 10 అవుతుంది? 8 కలిపితే. ఖచ్చితంగా 8 స్క్వేర్ కి అనేది కూడా 4 ఉంటుంది. ఓకేనా? సారీ, 8. ఓకే, అదే విధంగా ఇది 9 ఎప్పుడు వస్తుందండి? 3 స్క్వేర్ కి 9 వస్తుంది. దీనికి ఎంత కలిపితే 10 అవుతుంది? 3కి 7 కలిపితే 10 అవుతుంది. ఖచ్చితంగా 7 స్క్వేర్ అనేది కూడా 9 వాల్యూతో ఉంటుంది. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ 4 తీసుకుంటున్నాం. 4 అంటే 2 స్క్వేర్. సో ఈ విలువ ఏమవుతుందండి? చివరిది 2, లేదా ఏమవుతుంది? ఇక్కడ 2 వచ్చిందంటే మిగిలింది ఎంత? ఖచ్చితంగా 8 అవుతుంది. అంతే కదా. 2 + 8 10. ఈ 2 విలువలు కలిపితే 10 అవ్వాలి. అలా వస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే ఏ స్క్వేర్ తీసుకున్నప్పుడు మీరు. సో ఇక్కడ చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం 4 అనేది చివరి వాల్యూ అనేది 4 కాదా? సో 2 అయినా 8 అయినా అనేది ఖచ్చితంగా చివరి సంఖ్య అవుతుంది. ఇక్కడ చూస్తే 38. 38 ఏ స్క్వేర్ కి మధ్యలో ఉంది? ఈజీగా చెప్పొచ్చు.
6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49. సో దేనికి దేనికి మధ్యలో ఉంది? 6కి 7కి మధ్యలో ఉంది. చిన్న సంఖ్య ఎంత? 6. సో 62 లేదా 68 అనేది ఆన్సర్ అండి. సో 65 స్క్వేర్ అనేది ఈజీ కదా మనకి. ఎలా? 6 ఇంటూ 7 42, 25. ఇది అనేది 65 స్క్వేర్. సో ఈ వాల్యూ అనేది దీనికన్నా తక్కువ ఎక్కువ? సో ఇది ఎక్కువ, అంటే 65 కన్నా తక్కువ ఉండాలి ఇచ్చిన ఆన్సర్, వచ్చే ఆన్సర్. సో 62 స్క్వేర్ అండి. మీకు డౌట్ ఉంటే క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకొని 62 ఇంటూ 62 చేస్తే 3, 8, 4, 4 వస్తుంది. కాబట్టి మీరు చెక్ చేసుకోండి. మీరు ఇలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒక సంఖ్య తీసుకొని 2 టైమ్స్ అంటే 72 ఇంటూ 72 లేదా 86 ఇంటూ 86 అలా చేసి ఇలా మీరు ఇదే ప్రాసెస్ ఫాలో అయితే ఖచ్చితంగా చూడండి, మీకు ఎక్కువ టైం తీసుకోదు. ఒక్కసారి మీకు ఇదంతా ఈజీగా తెలిస్తే స్పీడ్‌గా చేయగలిగితే క్యాలిక్యులేషన్ చాలా చాలా ఈజీ. ఓకే అండి. సేమ్ ఇది కూడా అదే విధంగా చేద్దాం మనం చూడండి. పెద్ద టైం అయితే పట్టదండి. ఫాస్ట్‌గా చేద్దాం కొంచెం చూడండి మీరే. 2 కాబట్టి 2 తీసుకున్నా. 9 అన్నప్పుడు ఏమవుతుందండి? 3 స్క్వేర్ 9. సో 3 అయితుంది, మళ్ళీ ఇంకో వాల్యూ ఏమవుతుంది? 7 అవుతుంది. 3, 7 కదా 10. చూడండి 44 దేనికి దేనికి మధ్యలో ఉంది? సేమ్ 36కి 49కి అంతే కదా. 6కి 7కి మధ్యలో ఉంది 44 అనేది. సో 65 స్క్వేర్ ఎంత? మనకు ఆల్రెడీ తెలుసు. 4225 ఇక్కడ చూసాం కదా. 4225 కన్నా పెద్దదా చిన్నదా ఇది? పెద్దది. సో ఆన్సర్ అనేది 67 స్క్వేర్. ఓకేనా. మీకు డౌట్ ఉంటే 67 స్క్వేర్ చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఓకే. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏంటండి? ఓకే, ఇప్పుడు చివరి 5 వచ్చింది కనుక మీకు ఈజీ కదా. క్వశ్చన్ లో చివరి 5 వచ్చేసిందండి. సో మీకు ఖచ్చితంగా తెలుసు చివరి 5 ఉన్న సంఖ్యే మనకి ఆన్సర్ అని. అంతే కదా. ఇక్కడ మీరు చూడండి, ఓన్లీ 5కే మన యూనిక్ ఉంటుంది. 5 అనేది చివరి 5 అనేది ఫిక్స్. 5కి మళ్ళీ ఇంకెక్కడ 5 రాదు మీకు. చూడండి, కావాలి చెక్ చేసుకోండి. సో చివరి 5 వచ్చిందంటే ఖచ్చితంగా మనకు ఆన్సర్ అనేది చివరి 5 వస్తుందని అర్థమైపోయింది. సో జస్ట్ ఈజీగా వేసేసేయండి, అర్థమైపోతుంది ఒక స్టెప్ లో. ఇది 5 ఫిక్స్ అండి. 72 ఏ స్క్వేర్ కి 8కి 9కి మధ్యలో ఉంది. చిన్న నెంబర్ ఎంత? 8. 85 స్క్వేర్ అంతేనా? మళ్ళీ రీవెరిఫికేషన్ చేసుకోండి. 8 తర్వాత 9. 8 ఇంటూ 9 72. 72, 25. ఇదే కదండి 85 స్క్వేర్. అంటే మనం అలా చేసినా కూడా 87 స్క్వేర్ అయితే అదే కదా. అంతేగా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. సో మీరు ఏ విలువైన తీసుకోండి, స్క్వేర్ రూట్ అనేది ఖచ్చితంగా వితిన్ 10 to 15 సెకండ్స్ లో చేసేయచ్చు. ఈవెన్ కొంతమంది అయితే అంటే స్పీడ్ చేసుకుంటే కనుక పెన్ను పేపర్ కూడా అవసరం ఉండదండి. మీరు డైరెక్ట్ చూసి ఆన్సర్ చెప్పేయచ్చు. అదే విధంగా ఇది చూడండి, 15, 21. ఒకటండి, ఒకటంటే 1కి 9కి పెట్టేసా ఈజీ కదా. 15. 15 అంటే ఎంత? 3 స్క్వేర్ కి 4 స్క్వేర్ కి చిన్న నెంబర్ ఎంత? 3. 35 స్క్వేర్ ఎంత? ఇది చూడక్కర్లేదు. ఓకేనా. 35 స్క్వేర్ అన్నప్పుడు 3 తర్వాత 4, 3 ఇంటూ 4 12 కాబట్టి 12, 25. 12, 25 కన్నా ఇది పెద్దది. సో ఆన్సర్ అనేది 39. ఓకేనా ఫ్రెండ్స్. 31, 39 వచ్చిందండి. మధ్యలో విలువ ఎంత? ఓకేనా. మధ్యలో విలువ 35 స్క్వేర్. సో ఇప్పుడు ఇది మీరు చేయండి. వీడియో పాస్ చేసి 31, 36 చూసి చెప్పాలండి ఇప్పుడు మన ఆన్సర్. ఇదంతా చేయకూడదు మనం. జస్ట్ ఇలా క్వశ్చన్ ఇచ్చాడు ఎగ్జామ్ లో అనుకుందాం. ఈ గీత అనేది పెద్ద మనం అర్థం చేసుకోవచ్చు. ఈ గీత 2 తర్వాత తీసుకోవాలని మనకి ఈజీగా ఆన్సర్ తెలుసుకోవాలి. ఎట్లా అంటే ఇక్కడ ఏముంది? 31 ఉంది. 31 అంటే ఏంటి? ఓకేనా. 5 స్క్వేర్ 25. ఓకే. 6 స్క్వేర్ 36. సో చిన్న విలువ ఎంత? 5. సో ఈ విలువ 5 వచ్చేసింది మనకి. 36 ఉంది ఇక్కడ. సో ఒకటి స్థానంలో 6 ఉంది. 6 ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఓకేనా. 4 స్క్వేర్ 16. 4 ప్లస్ 6 కదా. 4 అయినా 6 అయినా వచ్చిండాలి ఆన్సర్, అంతే కదా. 5 తర్వాత 54 అయినా ఆన్సర్ అయి ఉండాలి, 56 అయినా ఆన్సర్ అయి ఉండాలి. ఇది కూడా మైండ్ లో మనం అనుకోవచ్చు. 54, 56 మైండ్ లో పెట్టుకుని 55 స్క్వేర్ చేసేయండి. 55 స్క్వేర్ చేసేయచ్చు కదండి. 5 6ల 30, 25. దీనికని ఇది ఎక్కువ ఉంది వాల్యూ. సో 56 ఆన్సర్. ఇది జస్ట్ నేను 1 or 2 స్టెప్స్ చేశాను. మీరు డైరెక్ట్ చూసి చెప్పేయచ్చు. అర్థమైంది కదా. జస్ట్ ఇది చూసారండి, ఇది చూడంగానే మీకు మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి. ఓకే, ఏంటి అంటే 36 ఉంది. ఓకేనా. చివరి 6 ఉంది. 6 ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి? సో 4 అయినా 6 అయినా వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఒకవేళ మీకు ఇలా క్వశ్చన్ ఇచ్చాడు ఎగ్జామ్ అనుకుందాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 3, 1, 3, 6 అని ఇచ్చి సపోజ్ ఆప్షన్స్ ఇస్తానండి ఏబిసిడీలు. 51, బి 56, సి 54, డి 55. ఓకే. లేకపోతే ఇది ఓకే, ఇది 58. ఓకే. ఓకే, 58, 55, 56, 51 ఇట్లా ఆప్షన్లు ఇచ్చాడు. సపోజ్ ఈ ఏం లేదు, నన్ ఆఫ్ దీస్ ఏం లేదు అనుకుందాం. మీ ఈ చివరి వాల్యూ ఏమైంది మీకు ఆల్రెడీ తెలుసు కదా. 6 వచ్చినప్పుడు ఏం చేస్తారు? 4 అయినా రావాలి, లేదంటే 6 అయినా రావాలి అనుకున్నాం కదా మనం. సో ఇక్కడ 4, 6లో ఏమొచ్చింది? ఒక్కటే ఉంది ఇక్కడ 6. ఇది ఆన్సర్ అయిపోతుంది. మనం చేయక్కర్లేదు. మీరు ఎప్పుడైనా సరే క్వశ్చన్ కి ఆన్సర్ ఆప్షన్ చూసుకొని ఒకవేళ ఇక్కడ చివరి 6 ఉంది, 54, 56 రెండు ఇస్తే అప్పుడు సాల్వ్ చేయాల్సి వస్తుంది.
ఓన్లీ 56 వేసే ఎగ్జామ్ లో మనకు అవసరం లేదు కదా, చూసి ఆన్సర్ పెట్టేయచ్చు కదా. డైరెక్ట్ మీరు ఇది క్వశ్చన్ చూస్తారు, ఇక్కడ ఆన్సర్ పెట్టేస్తారు మీరు. ఓకేనండి. నాకు తెలిసి అయితే ఇది ఖచ్చితంగా ఎక్కువ టైం అయితే తీసుకోదు. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. మీరు క్యాలిక్యులేటర్ తీసుకొని జస్ట్ క్యాలిక్యులేటర్ లో ఇప్పుడు 72 × 72 విలువ ఎంత, ఓకేనా, 86 × 86 ఎంత, 99 × 99 ఎంత, ఈ విలువలు వేసుకోండి. ఈ విలువ ఒక విలువ వస్తుంది అనుకో, సపోజ్ ఆ విలువ వేసుకోండి. ఇప్పుడు 7225 ఉంది కదా, ఆ విలువ వేసుకొని ఈ క్వశ్చన్ లా తీసుకోండి. మీరే ఇప్పుడు ఈ మొత్తం ఇవన్నీ క్వశ్చన్ లా తీసుకొని ఈ వాల్యూస్, దీనికి ఆన్సర్ ఏమొస్తుందో చెక్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకేనండి. సో ఓకే, మీరు మీరు ఖచ్చితంగా అంటే మీరు ఓన్ గా చేస్తాను అంటే కనుక నేను ఒకటి ఇస్తాను, అది చేయండి. √, ఇది చేసి ఆన్సర్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనా. మాక్సిమం పెన్ను పేపర్ అసలు ఏం పెట్టకుండా జస్ట్ చూసి ట్రై చేయండి ఫస్ట్. అది మీకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే కనుక జస్ట్ మామూలు ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఓకేనా. ఎక్కువ టైం అయితే పట్టదండి, చూసి మీరు చెప్పేయచ్చు. 9604 అనేది క్వశ్చన్. √9604. దీనికి ఆన్సర్ ఎంత అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్ స్క్వేర్ రూట్స్. ఓకే, నాకు తెలిసి మీకు అంటే షార్ట్ కట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్యూబ్ రూట్, ఘనమూలాలు. సో ఘనమూలాల టాపిక్ అనేది నెక్స్ట్ నెక్స్ట్ మనం చెప్పుకుందాము. అది కూడా షార్ట్ ట్రిక్స్ ద్వారా చెప్పుకుందాము, సేమ్ ఇదే విధంగా. ఓకేనా. సో ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ఏమైనా మీకు కొత్త కొత్త క్వశ్చన్స్ అంటే ఇప్పుడు చెప్పిన టాపిక్ మీద కానీ ప్రీవియస్ టాపిక్స్ మీద కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మెయిల్ ఐడి అయితే ఉంది కదండి, ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఓకేనా. క్వశ్చన్స్ మీరు ఏ విధమైన క్వశ్చన్స్ మెయిల్ చేసినా కూడా మనం ఒక వీడియోలో మొత్తం డిస్కస్ చేసుకుందాం విత్ షార్ట్ ట్రిక్స్. ఓకే. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. బై బై.